హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేస్తారో చూపిద్దాం అనుకుంటున్నాను. మామూలుగా సింగిల్ పాదంతో చేస్తే నీట్‌గా వస్తుంది గదా! అది లేకపోయినా సరే మనం పైపింగ్ చేయొచ్చు. దాన్ని ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇలా పైపింగ్ థ్రెడ్ తీసుకొని మనం చేయబోయే క్లాత్‌ని ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అది మనకి మామూలు పాదం అయినా సరే మనం పట్టుకునే విధానంలో గోరుతో కొంచెం గట్టిగా పట్టుకుంటే సన్నగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మన చెయ్యి లైనింగ్ ఉంది కదా! దాని లైనింగ్‌కి ఫస్ట్ అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకునేటప్పుడు మనం ఒక పాదం అంత వెడల్పున లోపలికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు అలవాటు లేకపోతే చిన్నగా మార్క్ చేసుకోండి. ఇలా మార్కర్‌తో ఒక పాదం అంత లోపలికి అలా మార్క్ చేసుకొని దానిపైన పైపింగ్ లోపలికి ఉండేటట్టుగా ఒక స్టిచ్ వేసేసుకో. అది వేసేటప్పుడు కొంచెం చేత్తో ఇలా లాగితే మనకి కొంచెం ఫ్రీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని ఒక పాదం అంతా ఉంచేసి మిగిలింది కట్. ఇప్పుడు అసలు జాకెట్ మీద పెట్టి పైపింగ్ లోపలికి ఉండేలాగా లైనింగ్ క్లాత్ని బార్లుగా వేసి ఒక స్టిచ్ వేసేయాలి. ఇప్పుడు ఏ ఎక్స్ట్రా ఖర్చు కనిపిస్తుంది కదా, దీని అంతటిని నైస్గా కట్ చేసేటప్పుడు జాగ్రత్త కుట్టు మీదకి రాకుండా ఎక్స్ట్రా మాత్రమే కట్ చేసుకోండి. మరీ దగ్గరగా పెట్టేసి కట్ చేసేస్తే తర్వాత పైపింగ్ జారిపోయే ప్రమాదం ఉంటుంది. అలా గోరుతో అనుకోవడం వల్ల ఏంటంటే సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు అదే పైపింగ్ పక్క నుంచి కుట్టొచ్చేలాగా ఒక కుట్టు వేసేసుకోండి. కుట్టే విధానం సేమ్, కాకపోతే ఆ పాదం లేకపోయినా మనం ఇలా కుట్టొచ్చు అనమాట. మనం ఒకసారి కుట్టేసి రాలేదు అనేసి మానేయకూడదు. ఇంకొకసారి ట్రై చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నా వీడియో నాకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.